మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్, హోమియోపతి ఫిజిషియన్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నరాల వీక్నెస్కి ఒక మంచి హోమ్ రెమెడీ ఈరోజు మనం ప్రేక్షకులకి తెలియజేస్తాం. అంటే ఏజ్తో సంబంధం లేకుండా, కొన్నిసార్లు వెయిట్తో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి నరాల వీక్నెస్ అనేది చాలా అర్లీ స్టేజెస్లో మనం చూస్తూ ఉన్నాం. వాడాల్సిన మెడిసిన్స్ ఎలాగో మింగుతాం, అది తప్పదనుకోండి. ఏదైనా హోమ్ రెమెడీ చేస్తే అది మన డే టు డే రొటీన్ లైఫ్లో ఇంకల్కులేట్ చేసుకుంటే బెస్ట్ అనిపించేది ఏదైనా సజెస్ట్ చేయండి. అసలు ఫస్ట్ ఎందుకు వస్తుంది నరాల వీక్నెస్, ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, మ్యాక్సిమం ఛాన్సెస్? సూరత్ తెలుసా మీకు? గుజరాత్లో ఉంటుంది కదా. అవునండి. ఆడికెళ్ళి ఒక పెద్ద డైమండ్ మర్చెంట్ వచ్చింది నరాల బలహీన ప్రాబ్లం తోటి మన కాడికి. అయితే ఈ పేషెంట్కి విచిత్రం చెప్తా మీకు. ఈ ఫింగర్ టిప్లు ఉన్నాయి కదా, దీంట్లో తిమ్మిర్లు వస్తున్నాయి. ఓకే. ఇది ఉంది కదా పామ్, దీంట్లో మంటలు, కాళ్ళల్లో తిమ్మిర్లు, మళ్ళీ ఇది మొత్తం పైకి మోకాల వరకు మంటలు. అంటే తిమ్మిర్లన్నా ఉండాలి, మంటలన్నా ఉండాలి. రెండు ఉన్నాయి. ఒక కాడ ఒకటి, ఇంకో కాడ ఒకటి. మళ్ళీ పడుకుంటే మంటలు ఎక్కువ అవుతున్నాయి, కూసుంటే తిమ్మిర్లు ఎక్కువ అవుతున్నాయి. ఎంత అంటే చూడండి సిమ్టమ్స్ ది వేరియేషన్. మనం ఏం చెప్తాం హోమియోపతిలో, ప్రతి పేషెంట్ని మనం వేరేలాగా చేసుకుంటాం. ప్రతి పేషెంట్ సిమ్టమ్స్ వేరేలాగా కన్సిడర్ చేస్తాం మనం. అయితే ఈ పేషెంట్కి కూడా అట్లా ఉండే పరేషాని. మళ్ళీ ఆయనకు సివియర్గా మలబద్ధకం ప్రాబ్లం ఉండే. అది చాలా యంగ్ ఏజ్లో స్టార్ట్ అయింది ఆయనకు. యంగ్ ఏజ్లో మలబద్ధకం స్టార్ట్ అయ్యి అది పెరిగి మళ్ళీ దాంతోపాటు వేరే రోగాలు కూడా వచ్చినాయి. సో నరాల వీక్నెస్కి ఇది ఒక సిమ్టమే సార్? అవును. నరాల వీక్నెస్కి మలబద్ధకం ఒకవేళ లాంగ్ స్టాండింగ్ ఉందనుకోండి, ఏమైతే నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ పేషెంట్కి ఒక మెంటల్ టెన్షన్ కూడా ఉండే. ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఏ వ్యాధి వచ్చినా స్ట్రెస్ వల్ల వస్తుంది. ఇప్పుడు ఈ పేషెంట్కి ఏం స్ట్రెస్ ఉండే అంటే, ఆయన 13 years 14 years ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోయింది. మళ్ళీ దానివల్ల 4-5 అక్క చెల్లెలు ఉండే. దానివల్ల ఏమైంది, ఆయన మీద మొత్తం రెస్పాన్సిబిలిటీ పడిపోయింది. ఈయనకు పెద్దగా డాక్టర్ అవ్వాలని ఉండే. ఇప్పుడు మొత్తం చదువు వదిలేసి ఆయన దందాలో వచ్చేసిండు. వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఉండే కదా, ఈ డైమండ్లు, రూబీలు, మోతీలు ఇవన్నీ అమ్మడం. ఇప్పుడు దాంట్లో ఆయనకున్న కోరిక, ఆయనకు లైఫ్లో ఇప్పుడు లైఫ్ అంటే మీనింగ్ ఏముంటుంది, మనకు నచ్చింది మనం చేస్తేనే మనకు మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు అది లేకుండా మొత్తం లైఫ్ సాక్రిఫైస్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎవరికి చెప్పుకోలేడు కూడా, లోపటే పెట్టుకొని అట్లనే యంగ్ ఏజ్లోనే మలబద్ధకం స్టార్ట్ అయింది. ఏం తిన్నా వస్తలేదు మోషన్, చాలా ప్రెషర్ వేస్తుండే. దాంతో మలబద్ధకంతో ఆయన గట్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేసి ఉంటుంది. గట్కి బ్రెయిన్కి లింక్ ఉంటుంది. స్ట్రెస్ ఉంది, దానివల్ల గట్ డిస్టర్బ్ అవుతుంది. గట్ డిస్టర్బ్ అయితే మెల్లమెల్లగా ఆ పేషెంట్కి బీపీ వ్యాధి వచ్చింది, థైరాయిడ్ వ్యాధి వచ్చింది, షుగర్ వ్యాధి వచ్చింది. మొత్తం రోజు అయినా మైండ్లో ఇదే ఆలోచన, నాకు ఏం కావాలో దొరకలేదు లైఫ్లో, మొత్తం నేను సాక్రిఫైస్ చేసిన. ఎందుకు? ఇప్పుడు వేరే వాళ్ళ కోసం, ఎవరి కోసం అయితే చేసింది ఈయన, వాళ్ళు వీళ్ళతోటి సరిగా ఉంటలేరు. ఇప్పుడు దాంట్లో మొత్తం బయట చిరుదండి తినడం, ఖరాబ్ అయిపోయింది, నిద్ర సరిగా లేకపోవడం, దాని తర్వాత లాస్ట్కి షుగర్ వ్యాధి కూడా వచ్చిన తర్వాత నరాలు డ్యామేజ్ అయ్యి ఇట్లా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఈయనకు ఎట్లాంటి రెమెడీ ఇవ్వాలి మనం? ఇప్పుడు అన్ని పని చేయాలి. అట్లాంటి హోమ్ రెమెడీ కూడా ఇచ్చినాం. ఒకటి ఇన్నిటికి ఆన్సర్ చెప్పాలి, అట్లాంటి హోమ్ రెమెడీ కూడా చెప్పినాం ఈయన. అయితే ఈయనకి ఏం చెప్పినాం మనం, శనగల గురించి చెప్పినాం. డైలీ శనగపప్పు తినాలి కొంచెం. మళ్ళీ దాంతోపాటు ఏం చేయాలంటే, ఇంగువ ఉంటుందా, ఇంగువ అది ఇంత తీసుకోవాలి. ఓకే. మళ్ళా దాని తర్వాత దీంట్లో కొంచెం 2 ఇలాచీలు తీసుకోవాలి, 2 లవంగాలు తీసుకోవాలి. ఇది దంచాలి, మంచిగా దంచితే పొడిలాగా అయిపోతుంది. ఇంగువ, ఇలాచీ 2, లవంగాలు 2, కొన్ని లవంగాలు 4 లవంగాలు వేసుకుంటే కూడా నడుస్తుంది. ఓకే. ఇవి అన్నీ దంచుకోవాలి. ఇవన్నీ దంచుకొని వేడి వాటర్ వేయాలి. దీంట్లో ఒక గ్లాసులో వేసుకొని వేడి వాటర్ వేయాలి. ఒక 2-3 నిమిషాలు వదిలేసేయాలి దీన్ని. జరా దాంట్లో ఉన్న ఏదైతే ఉంటాయి కదా మెడిసినల్ ప్రాపర్టీస్, అవన్నీ ఈ వాటర్ లో వస్తాయి. ఇవేం మరగ పెట్టక్కర్లేదు, హాట్ వాటర్ లో వేస్తే చాలు. హాట్ వాటర్ లో వేస్తే చాలు, కొంచెం సేపు నాననిచ్చినట్టు అయిపోతుంది. 3 minutes లో రెడీ అయిపోతుంది. అది డైలీ మార్నింగ్ తీసుకోవాలి మీరు. ఎంప్టీ స్టమక్ సార్? ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి. ఎంప్టీ స్టమక్ తీసుకోవడం వల్ల ఏమైతుంది నేను చెప్తా. దీంట్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది కదా బాడీలో. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంది? ఫ్రీ రాడికల్లు పెరిగిపోతాయి మన బాడీలో. అది జర తగ్గితే మనకు నరాల బలహీనత అనేది జర మంచిగా అనిపిస్తుంది. ఆ సిమ్టమ్లు తగ్గుతాయి జర. మళ్ళీ దాని తర్వాత మంచిగా తగ్గుతాయి.
రిలీఫ్ అంటే అబ్బా ఇంతే తగ్గింది అని కాదు, మంచిగా అనిపిస్తుంది. ఎందుకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు ఫుల్ ఉంటాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఏది మన ఇంగువ. మళ్ళీ ఇంగువ ఏం చేస్తుంది అంటే మన జీర్ణ వ్యవస్థ ఉంటుంది కదా, అది కూడా మంచిగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఈయనకు మనం డైలీ శనగలు తీసుకోమని చెప్పినాము. ఎందుకు? దీంట్లో B6 ఉంటుంది, మల్టీవిటమిన్స్. ఎట్లయినా నానబెట్టి కూడా తీసుకోవచ్చు, దీంతో రొట్టె కూడా తయారవుతుంది, అట్లా కూడా చేసుకోవచ్చు. అది కూడా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇది మీకు ప్రోటీన్లు ఇస్తాయి. అది ఏదైతే నరాలు డ్యామేజ్ అయినాయి కదా అవి రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మళ్ళీ ఇంగువ ఏం చేస్తుంది? మనకు డైజెషన్ కరెక్ట్ చేస్తుంది. ఇలైచీల్లో కూడా ప్రాపర్టీలు ఉంటాయి, నరాలకు మంచిగా చేసేటివి, అందుకే ఇలైచీలు యాడ్ చేసినాం. మళ్ళీ లవంగాలు ఇచ్చినాం కదా, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బాడీలో, అది జర తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాని మీద మనం హోమియోపతి మందులు ఇస్తాం. ఇప్పుడు అందరు ఏమంటారు, అరే ఎవరికైనా లవంగాలు తినడం వల్ల షుగర్ వ్యాధి మంచిగా అవుతుందా, మళ్ళీ నీ హాస్పిటల్లో ఎందుకు? అవును, మనం మొత్తం మంచిగా అవుతుందని అంటలేము, మనకు యూజ్ అవుతుంది. మనకు ఎంత మందులు ఇంపార్టెంట్, న్యూట్రిషన్ కూడా సపోర్ట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఓన్లీ మందులు వేసుకుంటే 10 ఏళ్ళు తగ్గితే, ఇది కూడా దీంతో పాటు చేస్తే 1 yearలో మీకు మంచిగా అయిపోతుంది. అంత మెడిసినల్ ప్రాపర్టీ, ఔషధీలే ఇవన్నీ. స్పైసెస్, ఔషధీలు మనం డైలీ మన వంటింట్లో వాడతాం. ఎందుకు వాడతాం? ఇప్పుడు రెగ్యులర్ ఇవి వాడితే అసలు రోగాలే రావు మనకు, రెగ్యులర్గా వాడం మనం. ఇప్పుడు ఛాయ్ చేసుకుంటే దాన్ని ఓవర్ బాయిల్ చేసి చేస్తాం, దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీలు అన్నీ పోతాయి. దాని బదులు మనం లవంగాలు ఇలైచీలు డైలీ ఛాయ్లో వేసుకొని తాగితే ఏమవుతుంది? తాగము. మనకు ఏం కావాలి? ఓవర్ బాయిల్డ్ ఛాయ్ కావాలి మనకు. మనం డైలీ ఇవి వాడితే ఏమవుతుంది? మన బాడీకి అసలు రోగాలే రావు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంట. అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం మనం. అందుకే ఇవి డైలీ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, మళ్ళీ దాని తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ దాంతోపాటు జీర్ణ వ్యవస్థ మంచిగా చేస్తుంది. సో మనకు నరాల బలహీనత కూడా మంచిగా అవుతుంది, అండ్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. 2 క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తుంది అనమాట. రైట్. సో ఈ సింపుల్ రెమెడీని ఫాలో అవ్వండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్.